హాయ్ అండి, అందరికీ నమస్కారం. నేను మీ కృష్ణ. ఆ ఆ అరవింద్ ఆద్య రెండు మనసుల ప్రేమ కథ పార్ట్ 4. ఈ వీడియోని ఎవరైనా కొత్త వాళ్ళు చూస్తున్నట్లయితే ఇంతకు ముందు భాగాలను కూడా విని అప్పుడు ఈ భాగాన్ని వినండి. అప్పుడే మీకు ఈ స్టోరీ బాగా అర్థమవుతుంది. ముందుగా ఈ వీడియోని లైక్ చేసి హైప్ చేయండి గైస్. మీరు చేసే హైప్ లైక్ వల్ల ఈ వీడియో మరికొంతమందికి వెళ్ళడానికి యూజ్ అవుతుంది. అలాగే మన ఛానల్ ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. ఇప్పుడు స్టోరీలోకి వెళ్ళిపోదాం. నా విజ్ఞాన ప్రదర్శన చూపిస్తా, అరవింద్ ఆద్యని కలుపుతా అంటూ సంతోష్ గాడు శపథం చేశాడు శ్రావణితో. ఒరే అరవింద్, యుద్ధానికి సిద్ధమవ్వు. నేటి నుండి 15 దినాల్లో మీ ఇద్దరిని కలిపి నేనేంటో నిరూపిస్తా. పద, మన శకటాన్ని సిద్ధం చేసి మీ రాకుమారి ఇంటికి వెళదాం అన్నాడు సంతోష్ గాడు. డైలాగులు మాత్రం భలే చెప్తావు. వెళ్ళండి వెళ్ళండి, మేము కూడా వెళ్తాం అని నవ్య శ్రావణి వెళ్ళిపోయారు. నేను సంతోష్ ఆద్య వాళ్ళ ఇంటికి వెళ్ళాము. ఇంటి ముందు ఒక బుల్లెట్ బండి ఉంది. అరవింద్, ఈ బుల్లెట్ రాయుడు ఎవర్రా అన్నాడు సంతోష్. ఎవరైతే ఏంటిలే, పద లోపలికి వెళ్ళి చూద్దాం అన్నాను. డోర్ దగ్గరికి వెళ్ళగానే ఆద్య నవ్వుతూ వచ్చి, హాయ్ అరవింద్, లోపలికి రండి అంది. లోపలికి వెళ్ళగానే ఇంచుమించు ప్రభాస్ అంత హైట్లో ఉన్నాడు. ఆర్ట్ గ్యాలరీ వైపు తిరిగి ఆద్య పెయింటింగ్స్ చూస్తూ ఉన్నాడు. అరవింద్, తను నా కాలేజ్ ఫ్రెండ్ అఖిల్ అని పరిచయం చేసింది. హాయ్ అరవింద్ అని షేక్ హ్యాండ్ ఇచ్చాడు అఖిల్. మీరు మాట్లాడుతూ ఉండండి, నేను కాఫీ తెస్తాను అని చెప్పి ఆద్య లోపలికి వెళ్ళింది. ఆద్య చెప్పింది మీ గురించి. నవ్వే మీ ఫ్రెండా అని అడిగాడు అఖిల్. అవును అన్నాను చిరాకుగా. నవ్య ఆఫీస్లోనే నేను కూడా వర్క్ చేసేది. చాలా రోజుల తర్వాత ఈరోజు మార్నింగ్ ఆద్యని ఆఫీస్లో చూశాను. మీరా దూరమైనప్పటి నుండి తను ఎవరితో కూడా కాంటాక్ట్లో లేదు. మళ్ళీ ఈరోజే చూడడం అని అఖిల్ అన్నాడు. ఓహో అవునా, ఓకే. కాలేజ్ ఫ్రెండ్సా మీరు అన్నాను. నాకు పెయింటింగ్స్ అంటే చాలా ఇష్టం. డ్రాయింగ్ ఇన్స్టిట్యూట్లో జాయిన్ అయ్యాక ఆద్య నాకు పరిచయం అయింది. ఆ తర్వాత మీరా దూరం అవ్వడంతో తనని కలవలేదు. ఆఫీస్లో మాట్లాడాలి అంటే అందరూ ఉన్నారు, అందుకే ఇలా వచ్చాను అని సోది మొదలుపెట్టాడు అఖిల్. వాడికి నేను పెట్టిన పేరు కాట్రాజ్ గాడు. ఆద్య వచ్చి కాఫీ ఇచ్చి కూర్చోంది. ఆఫ్టర్ లాంగ్ టైం అఖిల్, మళ్ళీ నువ్వు కలుస్తావని అస్సలు అనుకోలేదు అంది ఆద్య. ఓహో, ఆర్టిస్ట్ వీడే కావచ్చు, నాకు నచ్చట్లేదు వాడి ఓవర్ యాక్షన్. ఓకే ఆద్య, నేను తర్వాత కలుస్తా, బాయ్ అని చెప్పేసి ఇంటికి వచ్చాను. ఒరే సంతోష్, ఆ కాట్రాజుగాడు ఇలా ఎంట్రీ ఇచ్చాడేంట్రా? కొంపదీసి ఆద్య కూడా వాడిని లవ్ చేస్తుందా? మధ్యలో నేను బిస్కెట్టా అన్నాను. ఒరే, వాడు జస్ట్ ఫ్రెండ్ అంట, దానికే ఇంత ఓవర్గా థింక్ చేసుకొని బుర్ర పాటు చేసుకోకు. తన డ్రీమ్లో వాడు ఆర్టిస్ట్ కావచ్చు అంది, కానీ ఈ కాట్రాజ్ గాడే అని చెప్పలేదు కదా. నవ్యకి కాల్ చేసి వాడి డీటెయిల్స్ తెలుసుకో ఫస్ట్ అని చెప్పాడు సంతోష్. అబ్బా, ఏం చెప్పావురా, సూపర్ అని నవ్యకి కాల్ చేసి జరిగింది చెప్పా. వామ్మో, ఆ అఖిల్ గాడు ఆద్యకి ఫ్రెండా అంది ఆశ్చర్యంగా. నాకు ఇప్పుడే తెలిసింది. ఎందుకు అలా అడిగావు? వాడికి ఏమైనా భాషా ఫ్లాష్ బ్యాక్ ఉందా అన్నాను. అంత లేదు, కానీ వాడు పెద్ద పులిహోర రాజా. ఎవరినైనా టార్గెట్ చేస్తే చాలు చిటికలో పడేస్తాడు అంది నవ్య. అబ్బా, ఈ కాట్రాజ్ గాడు ఇప్పుడే రావాలా? ఆద్య ఇప్పుడిప్పుడే నాతో క్లోజ్ అవుతుంది. దేవుడా, ఏమిటి ఈ అగ్ని పరీక్ష అన్నాను. అబ్బా, ఏం కాదులేరా, అయినా వాడు ఆర్టిస్ట్ అంటే నమ్మలేకపోతున్నాను. ఒక పని చేయి, నువ్వు కూడా ఒక మంచి డ్రాయింగ్ వేసి ఆద్యకి ఇవ్వు అంది నవ్య. మంచిది. ఇప్పుడు నేను ఇన్స్టిట్యూట్కి వెళ్ళి 15 రోజుల్లో నేర్చుకొని తనకి ఇస్తే ఇంప్రెస్ అవుతుందా? ఈ లోపల వాడు తనని పడేస్తాడు. నేను బీచ్లో పెయింటింగ్స్ వేసుకుంటూ ఉండాలా? వర్కౌట్ అయ్యే ఐడియాలు ఉంటే చెప్పు అని కాల్ కట్ చేశాను. అరే బావా, తన బర్త్డే ఎప్పుడో తెలుసుకొని మంచి డ్రాయింగ్ వేసి ఇవ్వు. ఇదంతా కాదు, తనతో మంచి టైం స్పెండ్ చేస్తే తెలుస్తుంది. నువ్వేమో మధ్యలోనే అలా బాయ్ చెప్పి నీ లవ్ స్టోరీ కూడా మధ్యలోనే ఆగిపోతుంది. అరవింద్ ఆద్య అంటే ఆ అన్నావు,
అఖిల్ ఆద్య అన్న అనే వస్తుంది, ఆలోచించి అడిగేయి అన్నాడు సంతోష్. అవును రో, కానీ వాడిని చూడగానే కోపం వచ్చింది అందుకే అని నా మాట పూర్తి అయ్యేలోపే ఆద్య కాల్ చేస్తుంది. హలో అన్నాను చిరాకుగా. అరవింద్ బిజీగా ఉన్నావా అంది. అదేం లేదు, చెప్పు ఆద్య అన్నాను. మీరు ఏదో మాట్లాడాలని వచ్చారు కదా, అఖిల్ కూడా ఉన్నాడు. మీరు సడన్గా బాయ్ చెప్పేసి వెళ్ళారు, కోపం వచ్చిందా అంది ఆద్య. కోపమా? నాకా? దేనికి? అయినా నీ ఫ్రెండ్తో నువ్వు మాట్లాడితే నాకు దేనికి కోపం అన్నాను కోపంగా. చూశారా, ఇప్పుడు కూడా కోపంగానే ఉన్నారు. రేపు కూల్ అయ్యాక ఇంటికి రండి అని తను కాల్ కట్ చేసింది. రేపు మార్నింగ్ ఆద్య వాళ్ళ ఇంటికి వెళ్ళాలి, నువ్వు రెడీ అయ్యి నన్ను లేపు అన్నాను సంతోష్ గారితో. అరే, ఆ డైలాగ్ నాది, నువ్వు రెడీ అయ్యాక నన్ను లేపు, నేను రథ సారథి మాత్రమే, యుద్ధం చేసేది నువ్వే అని సంతోష్ గారు గీతోపదేశం చేశాడు. మరుసటి రోజు పొద్దున్నే లేచి సంతోష్ నేను ఆద్య వాళ్ళ ఇంటికి వెళ్ళాము. హాయ్, గుడ్ మార్నింగ్ అంకుల్, ఆద్య ఉందా అని అడిగాను. వెరీ గుడ్ మార్నింగ్ అరవింద్, తను లోపల ఉంది, వెళ్ళు అన్నారు. లోపలికి వెళ్ళాను. హాయ్ ఆద్య అన్నాను. హాయ్ అరవింద్, కోపం పోయిందా అంది. కోపం ఏం లేదు నాకు, నిన్న నైట్ కాల్ చేసి మార్నింగ్ రమ్మన్నావు కదా, ఏంటో చెప్పు అన్నాను. అరవింద్, మొన్న నైట్ నాకు ఆ డ్రీమ్ వచ్చింది, డ్రాయింగ్ వేశా, మొత్తం అన్ని పార్టులు కలిపి చూద్దాం, నీకు ఏమైనా అర్జెంట్ వర్క్ ఉంటే ఈవినింగ్ చూద్దాం అంది. అబ్బే, అంత పెద్ద పనులేమీ లేవు, కానీ నువ్వు వెళ్ళి అన్ని పార్ట్లు తీసుకొనిరా, చూద్దాం ఎవరో నీ డ్రీమ్ బాయ్ అన్నాను వెటకారంగా. నా రూమ్కి వెళ్దాం పద, సంతోష్ నువ్వు కూడా రా అంది తను. ఒక్కో పార్ట్ తీసి అన్నీ చూస్తూ డ్రాయింగ్ వేయడం స్టార్ట్ చేసింది ఆద్య. ఒరేయ్ మామ, పోలికలు చూస్తుంటే నీలాగే ఉంది, బొమ్మ పూర్తయ్యాక చూడు అని చెవులో గొనిగాడు సంతోష్. అరే సంతోష్, నాది మగధీర సినిమా కదా, మరి ఆ జన్మలో మాట ఇచ్చా, ఈ జన్మలో మళ్ళీ పుట్టాను కదా, పిచ్చి పీక్స్కి పోయింది నీకు కూడా అన్నాను. ఏంటి అరవింద్, ఇద్దరు ఏదో చెవులో గొనుక్కుంటున్నారు అంది ఆద్య. ఏం లేదు, సంతోష్కి నీ డ్రాయింగ్ అంటే ఇష్టమంట, నీ బర్త్డేకి వీడే నీ పెయింటింగ్స్ వేస్తాడంట అన్నాను. అవునా, వావ్ సంతోష్, నీకు డ్రాయింగ్స్ వేయడం వచ్చా? ఆగస్ట్ 16th నా బర్త్డే, ఇంకా 12 days ఉంది అంది ఆద్య. లేదు లేదు, నాకంటే అరవింద్ గాడే బాగా వేస్తాడు, వాడికి పెయింటింగ్స్ అంటే పిచ్చి ఆద్య, నిన్ను నీకే కొత్తగా చూపిస్తాడు, వాడి పెయింటింగ్స్ చూస్తే ఫిదా అయిపోతారు ఎవరైనా అని బుక్ చేశాడు సంతోష్. వావ్, అవునా, ఇన్ని రోజులు ఒక్కసారి కూడా చెప్పలేదు. అరవింద్, నీకు కూడా డ్రాయింగ్స్ వేయడం వచ్చని, నువ్వు కూడా పెద్ద ఆర్టిస్ట్ అయితే అంది నవ్వుతూ. మంచిది, అయినా నీ బర్త్డేకి నేను యుఎస్లో ఉంటా అన్నాను. ఏంటి జోకా అంది ఆద్య. లేదు ఆద్య, అరవింద్ ఇంకో 15 daysలో యుఎస్ వెళ్తున్నాడు, అది చెప్పాలని నిన్న ఇంటికి వస్తే నీ ఫ్రెండ్ అఖిల్ ఉన్నాడు కదా, తర్వాత చెప్దామని ఇంటికి వెళ్ళాం అన్నాడు సంతోష్. అది వినగానే ఆద్య డ్రాయింగ్ ఆపేసి డల్గా ఫేస్ పెట్టి అడిగింది. అరవింద్, సంతోష్ చెప్పేది నిజమేనా? నువ్వు యుఎస్ఏ వెళ్తున్నావా అంది. నిజమే ఆద్య, ఇది చెప్పాలనే నిన్న ఇంటికి వచ్చాను, చాలా రోజుల తర్వాత అఖిల్ వచ్చాడు కదా, ఈ విషయం అప్పుడెందుకు అని సాగదీసి అన్నాను. సరే అరవింద్, ఇంకా 15 days ఉంటావు కదా అంది. ఉంటా, ఎందుకు అలా అడిగావు అన్నాను. ఏం లేదు, నేను వెళ్ళి కాఫీ తెస్తా అని అటువైపు తిరిగి కళ్ళు తుడుచుకొని వెళ్ళింది. అరే మామ, డ్రాయింగ్ చూద్దాంరా అని సంతోష్ గారు వెళ్ళి చూశాడు. అరే ఇటు వచ్చి చూడు ఒక్కసారి అన్నాడు షాక్ అయ్యి. వెళ్ళి డ్రాయింగ్ చూసా, ఇంకా ఫేస్ కట్ గీయలేదు. ఏముందిరా అలా షాక్ అయ్యావు, ఇంకా పూర్తిగా వేయలేదు కదా అన్నాను. అరే ఫస్ట్ ఐసు లిప్స్ చూడు, కొంచెం నీలాగా అనిపిస్తుంది, అలాగే అఖిల్ గాడిలా కూడా ఉంది అన్నాడు సంతోష్. నీ బొంద, తనకి కొంచెం కూడా నా మీద ప్రేమ లేదురా, యుఎస్ఏ వెళ్తున్నా అంటే పోనీ ఇంకా 15 days ఉంటావు కదా అంటుంది అన్నాను. ఇంతలో ఆద్య వచ్చి కాఫీ ఇచ్చి డ్రాయింగ్ స్టాండ్ తీసేసింది. ఏమైంది ఆద్య, డ్రాయింగ్ కంప్లీట్ చేయవా అన్నాను.
లేదు అరవింద్, ఇప్పుడు ఇంట్రెస్ట్ లేదు, తర్వాత వేద్దాం అంది డల్గా. సరే ఆద్య, నేను ఈవినింగ్ కలుస్తా, వర్క్ ఉంది అని బయటికి రాగానే కాట్రాజు గారు ఎంట్రీ ఇచ్చాడు. హాయ్ ఆద్య అనుకుంటూ లోపలికి వెళ్ళాడు. నేను బాయ్ ఆద్య, తర్వాత కలుస్తా అనుకుంటూ బయటికి వచ్చాను. బయటికి వచ్చి బైక్ స్టార్ట్ చేసి ఇంటికి వచ్చాం. ఒరే అరవింద్, ఆ కాట్రాజు గారు ఆద్యని వదిలేలా లేడు. ఇంకా 15 డేస్లో నువ్వు యుఎస్ఏకి వెళ్ళిపోతావు. ఈలోగా తనకు నీ ప్రేమ విషయం చెప్పు అన్నాడు సంతోష్. సంతోష్, నన్ను నువ్వు 4th క్లాస్ నుండి చూస్తున్నావు కదా, నా గురించి నాకంటే బాగా నీకే తెలుసు. నాకు చెప్పడం రాదు, ప్రేమించడం మాత్రమే తెలుసు అన్నాను. నీ గురించి తెలుసు కాబట్టే ఎప్పటి నుండో చెప్తున్నాను, కొంచెం ధైర్యం చేసుకొని చెప్పు అని. తను డిప్రెషన్లో ఉంటే తనతోనే ఉంటూ తనని మళ్ళీ నార్మల్ చేశావు. నవ్యకి చెప్పి వాళ్ళ ఆఫీస్లో పెయింటింగ్స్ యాడ్ వర్క్ ఇప్పించావు. ఈరోజు ఆద్య నవ్వుతూ ఉంది అంటే దానికి కారణం నువ్వే. ఆ విషయం తనకి కూడా తెలుసు. నువ్వే ప్రపోజ్ చేస్తావు అని చూస్తుందేమో, ఎవరికి తెలుసు అన్నాడు సంతోష్. సంతోష్, అవన్నీ చేశాను కాబట్టి ప్రపోజ్ చేస్తే అది వ్యాపారం అవుతుంది. నేను ప్రేమించాను కాబట్టి అవన్నీ చేశాను. ఇప్పుడు తను నార్మల్ అయింది. ఎవరిని లవ్ చేయాలో ఎవరిని చేయొద్దు అనేది తనకు తెలుసు. ఉన్నన్ని రోజులు తనకు ఫ్రెండ్గానే ఉండి యుఎస్కి వెళ్తా. తను చెప్తే ఓకే, లేకపోయినా పర్లేదు, తను హ్యాపీగా ఉంటే చాలు అన్నాను. తను లేకపోయినా వేరే వాడిని పెళ్లి చేసుకున్నా నువ్వు హ్యాపీగా ఉంటావా అయితే అని అడిగాడు సంతోష్. కొన్ని రోజులు బాధ ఉంటుంది. మనం కోరుకున్న ప్రతిదీ మనకి వస్తే అది లైఫ్ ఎలా అవుతుంది? కొన్ని సమయాల్లో కొన్ని వదులుకోవాలి, తప్పదు అన్నాను కళ్ళు తుడుచుకుంటూ. అరవింద్, మన గ్యాంగ్లో ఎప్పుడూ నవ్విస్తూ ఉండేది నువ్వే. అలాంటిది నువ్వే ఇలా చిన్నపిల్లాడిలా ఏడుస్తుంటే ఎలా చెప్పు? సరే కానీ మన నెక్స్ట్ ప్లాన్ ఏంటి చెప్పు అన్నాడు సంతోష్ టాపిక్ డైవర్ట్ చేస్తూ. ఆద్యకి డ్రాయింగ్ వేసి తన బర్త్డే గిఫ్ట్ ఇస్తా, పద మార్కెట్కి వెళ్ళి డ్రాయింగ్ బ్రష్ స్టాండ్ తీసుకొని వద్దాం అన్నాడు అరవింద్. దేవుడా, వీడిని ఆ టాపిక్ నుండి డైవర్ట్ చేద్దాం అనుకుంటే మళ్ళీ ఆద్య డ్రాయింగ్ అంటాడేంటి అని సంతోష్ మనసులో అనుకుంటాడు. సరే మామ, ఫ్రెష్ అయ్యి తినేసి కొంచెం సేపు రెస్ట్ తీసుకుందాం, ఈవినింగ్ వెళ్దాం అన్నాడు సంతోష్. సరే అని ఫ్రెష్ అయ్యి వచ్చి ఇద్దరూ తినేసి పడుకున్నారు. సంతోష్ లేచి బయటికి వచ్చి నవ్యకి కాల్ చేశాడు. నవ్య, ఎక్కడున్నావు అన్నాడు. నేను శ్రావణి బయటికి వచ్చాం అని లౌడ్ స్పీకర్ ఆన్ చేసింది. అరవింద్ గారు ఎక్కడున్నాడు? ఆద్య దగ్గరికి వెళ్తున్నా అని మెసేజ్ చేశాడు మార్నింగ్. ఏమైంది, వెళ్ళారా అని అడిగింది నవ్య. వాడు చెంటి పిల్లాడిలా ఏడుస్తున్నాడు, ఇప్పుడే తినేసి పడుకున్నాడు. ఆద్య వాళ్ళ ఇంటి నుండి వచ్చేటప్పుడు ఆ కాట్రాజు గాడు వచ్చాడు. పాపం, వీడు ఇంటికి రాగానే తెగ ఫీల్ అయ్యి వెక్కి వెక్కి ఏడ్చాడు అన్నాడు సంతోష్. అరే దున్నపోతు, ఆ అఖిల్ని చూసి ఏడవడం ఏందిరా? అసలు అక్కడ ఏమైందో పూర్తిగా చెప్పు అంది శ్రావణి. బేబీ శ్రావణి, అలా చిట్టకు చెప్తా అని జరిగింది మొత్తం చెప్పాడు సంతోష్. సరేలే, అరవింద్ గాడు వెయిట్ పెరిగింది కానీ బ్రెయిన్ పెరగలేదు. మేం మార్కెట్లోనే ఉన్నాం, డ్రాయింగ్ కిట్ తెస్తాం, ఇంటికే వచ్చాక మాట్లాడదాం అని కాల్ కట్ చేసింది శ్రావణి. కొద్దిసేపటికి శ్రావణి నవ్య వచ్చి, అరవింద్ బొజ్జంది చాలు కానీ లేచి కాఫీ చేసి తీసుకొనిరా అని లేపారు. అరవింద్ కళ్ళు మూసుకొని, ఈ దెయ్యాలు కలలో కూడా వస్తున్నాయి ఛీ అన్నాడు. నీ యబ్బా, మమ్మల్నే దయ్యాలంటావా అని మొహం మీదే నీళ్లు పోశారు ఇద్దరు. ఉలిక్కిపడి లేచి, మీరెప్పుడు వచ్చారే అన్నాడు అరవింద్ మొహం తుడుచుకుంటూ. జస్ట్ ఇప్పుడే, నీకోసం డ్రాయింగ్ కిట్ తెచ్చాం, వెళ్ళి కాఫీ తీసుకొని వస్తే ఇస్తాం అని చెప్పింది నవ్య నవ్వుతూ. వావ్, థ్యాంక్ యూ సో మచ్ అని కాఫీ చేసి తీసుకొని వచ్చాడు అరవింద్. సో ఈ మంత్ 16కి ఆద్య బర్త్డే గిఫ్ట్గా తన డ్రాయింగ్ వేసి ఇద్దామని ఫిక్స్ అయ్యావు అంతేనా అడిగింది శ్రావణి. అవును అని తల ఊపాను. మరి తన ఫోటో ఉందా? ఎలా వేస్తావు డ్రాయింగ్ అంది శ్రావణి. అయ్యో, తన ఫోటో లేదే, ఇప్పుడు ఎలా అని పైకి చూస్తూ అన్నాను. మంచిది, నీవన్నీ సగం సగం పనులు అని తెలుసు, అందుకే మొన్న పార్టీలో తన ఫోటో తీశాను.
ఇది ఇలా కాకుండా నీ తెలివితేటలు ఉపయోగించి క్రియేటివ్గా డ్రాయింగ్ వేయి అని చెప్పింది శ్రావణి. అవును, ఇదంతా నీకు ఎలా తెలుసు అన్నాను. సంతోష్ గారు చెప్పాడు. కానీ చెప్పింది చెయ్యి, మళ్ళీ ఏడుపు మొహం పెడితే ఈసారి నేనే వెళ్ళి ఆద్యకి చెప్తా అరవింద్ గారు లవ్ చేస్తున్నాడు అని అంటూ వార్నింగ్ ఇచ్చింది శ్రావణి. వద్దు వద్దు, మీరు చెప్పినట్టే చేస్తా, అలాంటి పనులు చేయకండి అన్నాను. గుడ్ బాయ్. ఆద్య నీ డ్రాయింగ్ చూస్తే అబ్బా సూపర్ అని హక్ చేసుకొని ముద్దు పెట్టుకోవాలి. అలా ఉండాలి ఆ ఆర్ట్. నీ మనసులో నుండి రావాలి. నీ భావాలు మొత్తం మా పెయింటింగ్ చెప్పాలి అని మోటివ్ చేసింది నవ్య. అబ్బా సూపర్, 1000 ఏనుగుల బలం వచ్చింది నాకు, అంతలా మోటివ్ చేసావు అన్నాను. ఓకే మరి మేము వెళ్తాం, నువ్వు నీ డ్రాయింగ్ కంప్లీట్ చేయి. తన బర్త్డే 16th అంటే నువ్వు 17th యుఎస్ఏ వెళ్తావు. ఏం భయపడకు, ఆద్య నీ పెయింటింగ్ చూడగానే ప్రపోజ్ చేస్తుంది అని నవ్య శ్రావణి చెప్పి వెళ్ళిపోయారు. ఆ రోజు రాత్రి మొత్తం కుస్తీ పట్టి పెయింటింగ్ వేశాను. డస్ట్బిన్ మొత్తం నిండిపోయింది, కానీ ఒక పెయింటింగ్ కూడా సరిగ్గా రాలేదు. యూట్యూబ్లో డ్రాయింగ్ ట్యుటోరియల్ మొత్తం చూసి ఎలాగైనా వేయాలి అనే కసితో మళ్ళీ మొదలుపెట్టాను. రాత్రి 2 అయ్యింది. పేపర్లు మొత్తం ఖాళీ, డస్ట్బిన్ మొత్తం ఫుల్, పెయింటింగ్ కలర్స్ మొత్తం నిల్లు. ఎలా అని ఆలోచిస్తూ కూర్చున్నా. తన బొమ్మ వేయాలి, అంతేకాని ఫోటోలో ఉన్నట్టే వేయాలి అని లేదు కదా అని కొత్తగా ఆలోచించడం మొదలుపెట్టాను. ఒక అద్భుతమైన ఆలోచన వచ్చింది. నేను అంత పెద్ద ఆర్టిస్ట్ని కాదు. ఆద్యని ఫస్ట్ టైం బీచ్లో చూశాను. అదే బీచ్లో తను చంద్రుడిని వైపు చూస్తూ 2 చేతులు వెనక్కి పెట్టుకొని చేతుల్లో పూలు పట్టుకొని తన డ్రీమ్ బాయ్ కోసం ఎదురు చూస్తున్నట్లు గీయాలి అనిపించింది. అదే తనకి వచ్చిన ఫ్రీడమ్. డిప్రెషన్ నుండి బయటికి వచ్చి ఆనందంతో తన డ్రీమ్ బాయ్ కోసం ఎదురు చూస్తున్న ఆద్య అనుకొని ఉదయాన్నే లేచి ఆర్ట్ పేపర్స్, పెయింటింగ్స్, కలర్స్ తెచ్చి మొదలుపెట్టాను. 4 గంటల వరకు అలా గీస్తూనే ఉన్నాను. మొత్తానికి డ్రాయింగ్ కంప్లీట్ చేసి శ్రావణి, నవ్య ఇద్దరిని రమ్మని పిలిచాను. ఇద్దరు వచ్చి పెయింటింగ్ చూసి అబ్బా సూపర్, ఏమన్నా ఉందా, ఇంతకీ ఇది తమరే వేశారా లేకుంటే ఆర్టిస్ట్ని పిలిపించి వేయించావా అంది శ్రావణి అనుమానంగా చూస్తూ. మీరు ఇలా అడుగుతారని వీడియో కూడా తీసా, కావాలంటే చూడండి అని ఫోన్ తీసి చూపించాను. వామ్మో, ఒక్క రోజులోనే ఇంత పర్ఫెక్ట్గా వేశావు అంటే నువ్వు గ్రేట్ రా బాబు. ఇక నువ్వు యుఎస్కి వెళ్ళకు, నా మాట విని బీచ్లో డ్రాయింగ్స్ వేసుకుందాం, ఫుల్ మనీ, ఏమంటావు అని నవ్వుతూ అంది నవ్య. సూపర్, ఈ చిత్రం గీసిన సందర్భంగా మాకు ట్రీట్ ఇవ్వాలి పద అని సంతోష్ గారు అన్నాడు. అందరం కలిసి బీచ్కి వెళ్ళి కూర్చున్నాం. అరవింద్, ఆద్య కాల్ కానీ మెసేజ్ కానీ చేసిందా మొన్నటి నుండి అని అడిగింది శ్రావణి. లేదు శ్రావణి, చేయలేదు అన్నాను. ఒకసారి కాల్ చేసి ఎక్కడుందో అడుగు అంది శ్రావణి. అలాగే అని ఆద్యకి కాల్ చేశాను. తను ఫోన్ రిసీవ్ చేయగానే హాయ్ ఆద్య, ఎక్కడున్నావు అన్నాను. హాయ్ అరవింద్, నేనే కాల్ చేద్దాం అనుకున్నా, ఇంతలో నువ్వే చేశావు. నేను మీ ఇంటికే వద్దాం అనుకున్నా అంది. అవునా, నేను శ్రావణి, సంతోష్, నవ్య బీచ్లో ఉన్నాం, మేమే వస్తాం అని చెప్పి కాల్ కట్ చేశాను. శ్రావణి, తను మన ఇంటికే వద్దాం అనుకుంది అంట, మేమే వస్తామని చెప్పాను, పద వెళ్దాం అని ఆద్య వాళ్ళ ఇంటికి వెళ్ళాము. హాయ్ శ్రావణి, నవ్య, ఈరోజు చాలా హ్యాపీగా ఉన్నారు ఏంటి అని నవ్వుతూ అడిగింది ఆద్య. అదేం లేదు, వాడు ఇంకొన్ని రోజుల్లో యుఎస్ఏకి వెళ్తాడు కదా, అందుకే ట్రీట్ అడిగితే అలా బీచ్కి వెళ్ళాము అంతే అంది శ్రావణి. యుఎస్ఏ అనగానే ఆద్య మొహం డల్గా పెట్టి ఓ అవునా, సరే లోపలికి రండి అంది. చూసావా అరవింద్, నువ్వు యుఎస్ఏకి వెళ్తున్నావని చెప్పగానే తన ఫేస్ ఎలా అయిపోయిందో, అదేరా ప్రేమ అంటే అని చెవిలో చెప్పింది శ్రావణి. లోపలికి వెళ్ళి కూర్చోగానే ఆద్య, అఖిల్ నీ ఫ్రెండా అని అడిగింది నవ్య. అవును, తను ఆర్ట్ ఇన్స్టిట్యూట్లో పరిచయం, మళ్ళీ మీ ఆఫీస్లో చూశాడట అని చెప్పింది ఆద్య. ఓహో ఓకే, నీ డ్రీమ్ బాయ్ ఎవరో తెలిసిందా మరి, మళ్ళీ ఆ డ్రీమ్ వచ్చిందా అని అడిగింది శ్రావణి. లేదు శ్రావణి అని అరవింద్ చూస్తూ తడబడుతూ చెప్పింది ఆద్య. అదేంటి ఆద్య,
మొన్న అన్ని పాటలు డ్రాయింగ్ వేద్దామని మధ్యలోనే ఆపేశావు కదా అని అడిగాడు అరవింద్. లేదు అరవింద్, దాని గురించి ఇంట్రెస్ట్ లేదు నాకు, లీవ్ ఇట్ అంది ఆద్య. ఇంతలోనే అఖిల్ వచ్చాడు. వావ్, సూపర్ టైమింగ్ అనుకున్నాను. హాయ్ అందరూ ఇక్కడే ఉన్నారా అంటూ వచ్చి కూర్చున్నాడు కాట్రాజ్ గాడు. హేయ్ నవ్య, నీ వల్లే ఆద్య మళ్ళీ కనిపించింది, థ్యాంక్ యూ సో మచ్ అన్నాడు అఖిల్. యు ఆర్ వెల్కమ్ అఖిల్. అవును, రమ్యతో బ్రేకప్ అయిందంట కదా క్యాంటీన్లో అంటూ ఉంటే విన్నాను అంది నవ్య. ఓహో, అదంతా రూమర్స్ మాత్రమే. ఈరోజు రమ్య అంటారు, రేపు రంభ అంటారు అని వెకిలి నవ్వుతో, అవును 16th ఆద్య బర్త్డే కదా, గ్రాండ్గా సెలబ్రేట్ చేద్దాం అని మాట మార్చాడు అఖిల్. ఓకే అఖిల్, మేము కూడా అదే అనుకుంటున్నాం. ఆద్య ముందు కాదు కానీ తర్వాత చెప్తాం అని చెప్పి బాయ్ ఆద్య అని అందరం ఇంటికి బయలుదేరాము. అఖిల్ కూడా ఓకే ఆద్య, ఇంటికి వెళ్తుంటే దారిలోనే కదా అని పలకరించి వెళ్దామని వచ్చాను, తర్వాత కలుస్తాను అని బయటికి వచ్చాడు. బుల్లెట్ బండి మీద వచ్చి నా కారు దగ్గర బండి ఆపాడు అఖిల్. హాయ్ అరవింద్, మీరందరూ పార్టీ ఎక్కడ చేద్దామనుకుంటున్నారు అని అడిగాడు. ఇంకా డిసైడ్ అవ్వలేదు అని చెప్పాను. ఓకే, ఆద్యకి ఈ బర్త్డే పార్టీలు నచ్చవు కాబట్టి సింపుల్గా మనం బీచ్ దగ్గర ప్లాన్ చేద్దాం, ఏమంటారు నవ్య అని అడిగాడు అఖిల్. ఓకే అన్నారు అందరూ. ఓకే అరవింద్, మిమ్మల్ని ఒకటి అడగాలి, కొంచెం పర్సనల్, పక్కకి వెళ్ళి మాట్లాడుకుందామా అన్నాడు అఖిల్. పర్లేదు, అందరూ మనవాళ్ళే, చెప్పండి అన్నాను. మీరు ఆద్యని లవ్ చేస్తున్నారా అని అడిగాడు. ఎందుకు అలా అడిగారు అన్నాను. లేదు, నేను తన బర్త్డే రోజు ప్రపోజ్ చేద్దామని అనుకుంటున్నాను, మీరు తనని లవ్ చేస్తే నేను డ్రాప్ అయిపోతాను, ఏమనుకోకండి ఇలా అడిగినందుకు అన్నాడు అఖిల్. హలో సార్, మీరు ఏం మాట్లాడుతున్నారో మీకైనా అర్థమవుతుందా అని సంతోష్ గాడు అఖిల్ దగ్గరికి వెళ్ళి కోపంగా అడిగాడు. సారీ బాస్, గొడవలు వద్దు, నేనేదో క్యాజువల్గా అడిగాను, దానికి ఇలా కొట్టడానికి వస్తున్నారేంటి బాస్ అన్నాడు అఖిల్. ఓకే అఖిల్, కూల్. సంతోష్, అరవింద్ మీరు కొంచెం సేపు కామ్గా ఉండండి, నేను మాట్లాడతాను అంది నవ్య. చూడు అఖిల్, మా అరవింద్ గాడు తనని లవ్ చేస్తున్నాడు, నువ్వు కూడా లవ్ చేస్తున్నావు ఓకే, బట్ తను ఎవరిని లవ్ చేస్తుందో తెలియదు, తనకి ఒక డ్రీమ్ బాయ్ ఎవరో ఉన్నాడు మీరిద్దరూ కాకుండా అని చెప్పింది నవ్య. ఓకే సారీ అరవింద్, జస్ట్ క్యాజువల్గా అడిగాను అంతే, డోంట్ బి సీరియస్, పార్టీలో కలుద్దాం అని నవ్వుతూ అఖిల్ బైక్ దగ్గరికి వెళ్ళాడు. అరవింద్ వాళ్ళు కార్ స్టార్ట్ చేసి వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయారు. నేను తన బర్త్డేకి ప్రపోజ్ చేసి తనని పడేసి చూపిస్తా అని అనుకుంటూ బైక్ స్టార్ట్ చేశాడు అఖిల్. ఇంతకీ అరవింద్ వేసిన పెయింటింగ్ ఆద్యకి నచ్చుతుందా? ఆద్య అరవింద్కి ప్రపోజ్ చేస్తుందా లేక అఖిల్ చేసిన ప్రపోజల్కి ఒప్పుకుంటుందా? తెలుసుకోవాలనుకుంటే తదుపరి భాగాల్ని తప్పకుండా వినాల్సిందే. ఈ స్టోరీ ఎలా ఉందో కమెంట్ చేసి, ఈ వీడియో నచ్చితే లైక్ చేసి హైప్ చేయండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి గాయస్. థ్యాంక్స్ ఫర్ ద వాచింగ్.